ఒక యుద్ధము నీ జీవితంలో వస్తుంది అంటే, ఒక పోరాటం నీ జీవితంలో వస్తుందంటే, God has already trained or prepared you for that battle. నేను చెప్పిన వాక్యం, లేదా దేవుడు నీతో చెప్పిన వాక్యం, లేదు దేవుడు నీతో ప్రవచనంతో చెప్పిన వాక్యం, లేదు దేవుడు నీతో మాట్లాడిన మాట, ఆ మాట పైన నిల్చో. ఏ పోరాటమైనా నువ్వు జయిస్తావు. Take your ground, position yourself upon the promises, upon the prophecies, upon the faith. విశ్వాసం మీద, ప్రవచనముల మీద, వాక్కుల మీద నిలబడు, జయిస్తావు. And don't fear battles. యుద్ధం ఉంటుంది అని చెప్పినంత మాత్రాన నువ్వు భయపడమని చెప్పట్లేదు నేను. Take it as a challenge. విశ్వాసముతో సవాలుగా తీసుకో. Don't flee. Don't fear the battles. యుద్ధంను చూసి భయపడకు, యుద్ధంను చూసి పారిపోకు, భయముతో నువ్వు పరిగెత్తకు, ఎదురు వెళ్ళడం నేర్చుకో. ఆమేన్. ఓడిపోలేని హల్లెలూయా సైన్యమై ఉన్నాం మనం. హల్లెలూయా. దేవుడు నిన్ను ఒక ఐరన్ పిల్లర్ గా దేవుడు పెట్టి ఉన్నాడు. ఈ లోకంలో ఒక జ్యోతిగా దేవుడు నిన్ను పెట్టి ఉన్నాడు. ఈ లోకంలో రక్షకుడుగా దేవుడు నిన్ను పిలిచి ఉన్నాడు. ఈ లోకంలో నీ ద్వారా ప్రతి కాడిని, ప్రతి కీడును, ప్రతి మంత్రమును, ప్రతి చీకటిని దేవుడు బంధించాలనుకుంటున్నాడు నీ ద్వారా. హల్లెలూయా. Through you and by you. నీ ద్వారా దేవుడు తన రాజ్యమును విస్తరించాలనుకుంటున్నాడు ఈ భారతదేశం అంతటా. హల్లెలూయా. Wage a good warfare. మంచి పోరాటము పోరాడు అంటే అర్థం ఏంటిది? ఆర్మీని లీడ్ చేయి అంటున్నాడు దేవుడు. తన సైన్యాన్ని లీడ్ చేయి అంటున్నాడు. ఇలా మనము అన్య భాషల్లో ప్రార్థిస్తే హైదరాబాద్ దేవుని సొంతం అవుతుంది. తొందరలోనే హైదరాబాద్ లో ఇంకా పెద్ద ఉద్యమం ఆరంభమవుతుంది. లీడ్ అన్ ఆర్మీ టు విన్, టు ఓవర్కమ్ ఎవ్రీ బ్యాటిల్. ప్రతి యుద్ధమును జయించడానికి దేవుని సైన్యాన్ని ముందుకు నడిపించు.